డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. తొమ్మిది శుక్రవారాలు మీ దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళి ఆర్ విష్ణు భగవానుడి టెంపుల్ 100% అక్కడ లక్ష్మీదేవి విగ్రహం ఉండేటట్టు అలాంటి టెంపుల్స్కి 9 శుక్రవారాలు మీరు వెళ్ళి నేను చెప్పిన విధానంగా మీరు పూజని చేయించుకోగలిగితే సింపుల్, మీ హ్యాండ్స్తో మీరు సింపుల్ రెమెడీ, ఐఎమ్ టెల్లింగ్ యూ, రుణబాధలు పోతాయి. ఓకే, సకల రుణ విమోచన జరుగుతుంది, సంపూర్ణ రుణ విమోచన జరుగుతుంది. బ్యాడ్ లోన్స్ నుంచి ఇబ్బందులు, లోన్స్ పరంగా ఇబ్బందులు పడుతున్నవి, ఓకే, ఫినాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఈ యొక్క రెమెడీని చేస్తే, ముఖ్యంగా డబ్బు కొరకు మాకు సఫరింగ్ ఉంది అని బాధపడుతున్న వాళ్ళు ఈ రెమెడీ చేస్తే ఫాస్ట్ అండ్ ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా, లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మీరు చాలా వీడియోలు చెప్పారు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, ఆమె యొక్క ఇంపాక్ట్ మన పైన పడాలి అని చెప్పిన శుక్రవారం గురించి చాలా విషయాలు చెప్పారు. అంటే శుక్రవారం రోజు చేస్తే చాలా బాగుంటుంది అనేసి. అంటే శుక్రవారానికి లక్ష్మీదేవికి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు? ఒక్కసారి ఈరోజు. శుక్రవారం శుక్రుడికి సంబంధించింది, లక్ష్మీదేవికి చాలా ప్రీతి. శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే లగ్జరీ, బ్యూటీ, అట్రాక్షన్, అందం, ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు అన్నీ కూడా శుక్రగ్రహానికి సంబంధించింది. శుక్రగ్రహం శుక్రవారానికి సంబంధించింది. ఈ రెండు లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. 9 శుక్రవారాలు నేను చెప్పినట్టుగా లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళి మీరు ఒకటి చేయగలిగితే పీరియడ్ అమేజింగ్ రిజల్ట్. విల్ టాక్ అబౌట్ దట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం రామ్ రామ్. ఇదంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. యాజ్ యూ సెడ్, శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించింది, లక్ష్మీదేవికి ప్రీతి. ఒక్కసారి ఆమె ఆశీర్వదిస్తే అమేజింగ్ రిజల్ట్. సింపుల్ రిచువల్. 9 శుక్రవారాలు. ఎందుకు 9 అంటే నవగ్రహాలు, 9 అనే నెంబర్ కంప్లీషన్ నెంబర్, యూనివర్సల్ అబండెంట్ ఎనర్జీ వైబ్రేషన్ కలిగి ఉన్న నెంబర్ 9. మీరు న్యూమరాలజీ పరంగా చూసుకున్నా, మన మేనిఫెస్టేషన్ ఆస్ట్రో సైన్స్ పరంగా చూసుకున్నా, 9 అనే నెంబర్ కంప్లీషన్ నెంబర్, డివైన్ యూనివర్సల్ అబండెంట్ వైబ్రేషన్ ఎనర్జీని కలిగి ఉన్న సంఖ్య అని చెప్పొచ్చు. కాబట్టి 9. శుక్రవారం శుక్రగ్రహం లక్ష్మీదేవికి ప్రీతి. క్లియర్. పాయింట్ నెంబర్ 3, దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళండి. దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళండి. పాయింట్ నెంబర్ 2, లేదా విష్ణు భగవానుడి టెంపుల్కి వెళ్ళాలి, అందులో లక్ష్మీదేవి స్వరూపం ఉండేటట్టు చూసుకోండి. చూజ్ ఎనీ టెంపుల్. కంటిన్యూస్గా 9 శుక్రవారాలు వెళ్ళగలిగితే మేజర్ రిజల్ట్. వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ, మనకి ఎంత వీలైతే అంత నైవేద్యం, ఒక దక్షిణ, ఒక తాంబూలం, ఆవు నెయ్యితో దీపం వెలిగించి, ఆవు నెయ్యితో దీపం, ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఆవు నెయ్యితో కౌగీతో ఒక దీపం వెలిగించి, ఆ గీలోనే ఒక 2 లవంగాలు పెట్టేసి చక్కగా పూజ చేసుకొని, అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న కుంకం మీరు పెట్టుకొని, అమ్మవారి గుడిలో కూర్చొని 108 టైమ్స్ ఓం శ్రీం బ్రిజీ అహం బ్రహ్మాస్మి. ఏంటి? ఓం శ్రీం బ్రిజీ అండ్ అహం బ్రహ్మాస్మి. ఈ 2 మంత్రాలు లక్ష్మీదేవి పైన ధ్యాస పెడుతూ అమ్మవారి గుడిలో కూర్చోండి, గర్భగుడిలో అక్కడ కూర్చోండి. ఎవరితో డిస్టర్బెన్స్ లేదు, ప్రశాంతంగా కూర్చోండి. అమ్మవారిని కాసేపు అలా చూడండి. వీలైతే అమ్మవారిని చూస్తూ చాంటింగ్ చేయండి, లేదా అమ్మవారిని చూస్తూ చాంటింగ్ చేస్తే ఇంకా బెటర్. మన పైనుండి ధనవర్షం, కనక వర్షం కురుస్తుందని గ్రహించి అక్కడ కూర్చోవాలా. 108 టైమ్స్ చాంటింగ్ చేయాలా. ఓం శ్రీం బ్రిజీ, లేదా అహం బ్రహ్మాస్మి, లేదా ఓం శ్రీం శ్రీం అహం బ్రహ్మాస్మి, లేదా థర్డ్ వన్ మనీ ద్వీపం అహం బ్రహ్మాస్మి. అన్నీ చేయాలా? అలా ఏమీ లేదు. అట్లీస్ట్ ఓం శ్రీం బ్రిజీ
అహం బ్రహ్మాస్మి. కన్సిక్యూటివ్గా కంటిన్యూస్గా డిసిప్లైన్డ్గా మనస వాచ కర్మన బాడీ మైండ్ హార్ట్ సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో మమేకం చేస్తూ 9 శుక్రవారం లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళి పసుపు కుంకం ఇచ్చి పళ్ళుకాయలు ఇచ్చి నైవేద్యం ఇచ్చి తాంబూలం 100% పెట్టి, ఓకే, తాంబూలం 100% పెట్టి అక్కడున్న కుంకుమ మీరు ధరించి ఆ గుడి స్వరూపంలో, ఆ గుడి గర్భగుడిలో, ఆ గుడి నియర్లో మీరు కూర్చొని ఓం శ్రీం రిజి అహం బ్రహ్మాస్మి అని అమ్మవారిని చూస్తూ మీరు చాంటింగ్ చేయగలిగితే, అమ్మవారిని చూడడానికి పాసిబిలిటీ లేదు, క్రౌడ్ ఎక్కడ ఉంది పక్కన కూర్చున్నామంటే ఐస్ క్లోజ్ చేసుకుంటాం, ఎవరితో సంబంధం లేదు, ఎవడేమో అనుకోడు కదా. ఓం శ్రీం రిజి అహం బ్రహ్మాస్మి చెప్తూ 108 times చాంటింగ్ చేసి తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. గుడిలో నడిచిన మన ఫుట్ ప్రింట్స్ పాదాలు అలా డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి మనం ఇంట్లో నడవాలి. ఐఎమ్ టెల్లింగ్. ఆ తర్వాత మీరు ఎవరితో మాట్లాడదు. 108 times చాంటింగ్ చేశాక మళ్ళీ గాబరా అయిపోయి టెన్షన్ అయిపోయి వాడితో వీడితో మాట్లాడదు. సైలెంట్ అయిపోయి ఒక 2 to 5 minutes మౌనాన్ని గ్రహించి ఆ లక్ష్మీదేవిని మీ యొక్క హార్ట్ చక్రాలో ఫీల్ అవ్వండి. కమలవాసిని, కమలం నుండి లక్ష్మీదేవి వస్తున్నట్టు మీరు ఫీల్ అయ్యి మీ హార్ట్లో లక్ష్మీదేవి కొలువై ఉందని ఫీల్ అయ్యి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఆరాంసే ఉండండి. ఇలా 9 శుక్రవారాలు చేయగలిగితే ఏ టైం అయినా పర్వాలేదు. ఇదర్ మార్నింగ్ ఆర్ లేట్ నైట్, ఇదర్ 4 to 6 ఆర్ ఈవినింగ్ 6 to 8. మార్నింగ్ 4 to 6 ఆర్ 6 to 8. ఇలా చేస్తే అమేజింగ్ రిజల్ట్. అలానే మన సంపాదన మొత్తం నేను, నా ఫ్యామిలీ, నా పిల్ల, నా ఉద్యోగం, నా వ్యాపారమే కాకుండా లోక కళ్యాణం కొరకు కొంత ఆఫర్ చేయాలి. మన సంపాదనలో 10% తీసి 5 భాగాలుగా డివైడ్ చేసి ఒక 2% సెల్ఫ్ కొరకు, ఇంకో 2% కన్న తల్లిదండ్రులు ఇంటి పెద్దల కొరకు, ఇంకో 2% గురువుల కొరకు, ఇంకో 2% చారిటీస్, ఇంకో 2% మూగజీవులు. ఈ విధంగా సంపాదన మనకు మాత్రమే కాకుండా ప్రకృతికి కూడా మనం ఈ విధంగా అందిస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ మేజర్ రిజల్ట్. మీరందరూ చేయండి అమ్మా, రిజల్ట్ని చూస్తారు. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇమ్మీడియట్గా యూనివర్సల్ బ్లెస్సింగ్స్ మీ అందరికీ పొందుతాయి. అతి త్వరలో కలుద్దాం. సో వంశీ గారు మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. ఎస్. సో ఈసారి మనం భగవంతుడి ఆశీర్వాదం, లక్ష్మీదేవి ఆశీర్వాదం, విశ్వం యొక్క అనుగ్రహం డిఫరెంట్ జోనర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఈ వారమే ఉంటుంది. మళ్ళీ వారం ఇది ఉండదు. వచ్చే నెల, వచ్చే సంవత్సరం కూడా ఇది ఉండదు. ఫర్ ద ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం యాజ్ వెల్. ఏంటి అంటే 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. అద్భుత, ఆ నేమే చూడండి, 7 ద్వారాలు. 7 అనే నెంబర్ రాహువుకి సంబంధించింది. 7 అనే సంఖ్య వెరీ పవర్ఫుల్ డివైన్ నెంబర్. మనకి ఇంద్రధనుస్సు 7 రంగులే, వారానికి 7 రోజులే. మన ఆదిత్యుడికి హార్సెస్ కూడా 7, వాస్తుపరంగా కూడా 7 హార్సెసే పెడతాం. 7 అనే నెంబర్ రాహువు నెంబర్, పవర్ఫుల్ నెంబర్ ఐఎమ్ టెల్లింగ్. సో 7 gates టు మోక్ష అంటే డివైన్ లిబరేషన్, మోక్షానికి సంబంధించి, ప్లస్ మేనిఫెస్టేషన్. ఇది కని విని ఎరుగని విశ్వజ్ఞానాన్ని మనము ఓపెన్గా రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్గా, గట్ ఫీలింగ్తో చెప్తా ఉన్నా. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, భారతదేశంలోనే కాదు, యావత్ భూప్రపంచంలోనే ఆ విషయాలు ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడాలి అన్నా వాళ్ళకి రెఫరెన్స్ ఆ వీడియోస్ అవుతాయి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే ఏదో రెఫరెన్స్ తీసుకొని మనం క్లాసెస్ కండక్ట్ చేయట్లే. ఈ 7 రోజులు జరగబోతున్న దైవ కార్యక్రమానికి రెఫరెన్స్ ఎవరో తెలుసా తల్లి? అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన పరమాత్ముడి రెఫరెన్స్. ఈ సృష్టిని నడిపిస్తున్న ఆదిలక్ష్మి, ఈ సృష్టిని నడిపిస్తున్న లోకమాత జగన్మాత, ఆమె రెఫరెన్స్. పంచభూతాలు రెఫరెన్స్, ప్రకృతి రిఫరెన్స్, నవగ్రహాలు రిఫరెన్స్, నేను సాధన చేస్తున్న మంత్రతంత్ర యంత్ర యొక్క శక్తి యొక్క రిఫరెన్స్, మా పూర్వీకులు ఇచ్చిన మాకు ఆశీర్వాదం యొక్క రిఫరెన్స్. ఇదే బుక్లోనో, యూట్యూబ్లోనో, సీడీలోనో, ఇన్స్టాగ్రామ్లో దొరికింది కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇకబోయి ఇలాంటి ప్రోగ్రామ్ జరగదు, రాదు, ఉండదు. ఒకవేళ ఉన్నా దానికి రిఫరెన్స్ మన వీడియోస్ అవుతాయి. ఇది దైవం యొక్క ఆశీర్వాదం. మరి ఎవరు అటెండ్ అవ్వాలి? మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు అర్హుడే ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం కొరకు. వయసుతో సంబంధం లేదు. ఎవరికైతే లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుందో, ధనవంతులు అవ్వాలనుందో, కుబేరులు అవ్వాలనుందో, ఐశ్వర్యవంతులు అవ్వాలనుందో, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, లేదా కొంతమంది కర్మ ఫలితాలతో బాధపడుతుంటారు,
కొంతమంది జాతకం పరంగా దోషాలతో బాధపడుతుంటారు. వాస్తుని మేనిఫెస్టేషన్ని, ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ని, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ని, ఇంట్లోనే కాస్మిక్ ఎనర్జీని ఎలా మనం ఆకర్షించాలి. ఒకటి కాదుమా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, మిలీనియర్ అవ్వాలి, హెల్దీ లైఫ్ ఉండాలి, పీస్ఫుల్ లైఫ్ ఉండాలి, ఇంట్లో అంతా హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, రిలేషన్షిప్స్ చాలా బాగుండాలి, హస్బెండ్ వైఫ్ మధ్యన కావచ్చు, అన్నా చెల్లెల మధ్యన, అన్నదమ్ముల మధ్యన కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు కావచ్చు, ఒక దైవముగా మారుతారు. సోహం, ఐ ఆమ్ దట్, అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద యూనివర్స్ అని చెప్పి డిఫరెంట్ సబ్జెక్ట్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, అలాంటి దైవ కార్యక్రమానికి, విశ్వ కార్యక్రమంలో ఒక చోటు మనకు దొరకాలి అంటే రాసిపెట్టి ఉండాలి. ఆ రాత ఎవడు రాయాలి? భగవంతుడు రాయాలి, వాళ్ళ పూర్వీకులు రాయాలి, వాళ్ళ ఇంటి పెద్దలు రాయాలి, వాళ్ళ కులదైవం రాయాలి. ఆషామాష కాదు అలాంటి ప్రోగ్రాంలో ఒక చోటు దొరకడం. ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది నేను కాదు, ఒక దైవశక్తి, విశ్వశక్తి ఆశీర్వదించబోతుంది. ప్యాటర్న్ నేను డిజైన్ చేయలేదు, ఇండెక్స్ నా చేతిలో ఎప్పటికీ లేదు. దానికి ఇండెక్సే దైవము, విశ్వము, పంచభూతాలు, నవగ్రహాలు, మేము చేసిన మంత్రతంత్ర యంత్ర సాధన యొక్క శక్తి, మా పూర్వీకుల ఆశీర్వాదం. ప్యాటర్న్ ఉండదు, గాడ్స్ ప్యాటర్న్, డివైన్స్ ప్యాటర్న్. అందుకే ఇంత గట్టిగా నొక్కి ఒక్క నుంచి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, భారతదేశంలో పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం తప్పే. ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ బోర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్ అని నేను చెప్పలేదు, బిల్ గేట్స్ గారు చెప్పారు. అండ్ కలియుగంకున్న మేజర్ బెనిఫిట్, కలియుగంలో మానవ జన్మ పొంది ఉన్నాము అంటే మేజర్ సక్సెస్ని ఎక్స్పీరియన్స్ అయ్యే బ్లెస్సింగ్ ఈ కలియుగంలో పుట్టిన మానవ మాతృకి 110% ఉంది. సో అహం బ్రహ్మాస్మి సాధన అన్నది శరీరంలో ఒక భాగం అయిపోవాలి. అహం బ్రహ్మాస్మి అనే నినాదం అనేది ప్రతిరోజు తెలియకుండా మన నోటి నుండి స్మరిస్తూ ఉండాలి. దెన్ వాట్ వి టచ్ దట్ విల్ టర్న్స్ ఇన్ టు గోల్డ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్రోగ్రామ్ గురించి, ఇది 1%, ఇంకా చాలా ఉంది. అతి త్వరలో కలుద్దాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు జరగబోతుంది అంటే ఆగస్ట్ 21 నుండి ఆగస్ట్ 27 వరకు, అంటే ఆగస్ట్ 21 లక్షవారం నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఉంటుంది. జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. 1.5 hour 2 hours ఉంటుంది. కంప్లీట్ ఆన్లైన్. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే రికార్డింగ్ యాక్సెస్ లైఫ్ లాంగ్ ఇవ్వబోతా ఉన్నాము. భగవంతుడి ఆశీర్వాదం కలవబోతా ఉన్నాం. సో వ్యూవర్స్, మరి వంశీగా చెప్పినట్టుగానే 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్, మరి ఆగస్ట్ 21 నుంచి వరుసగా 7 రోజులు జరగబోయే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్ కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.